అయ్యా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చానయ్యా. చైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. దయచేసి దాని గురించి కొద్దిగా చూడండి అయ్యా. ఇంకా ఎన్ని రోజులు కావాలయ్యా? ఆ పనిలోనే ఉన్నాం సార్. వెనక నుంచి తోస్తూనే ఉండాలా? ఇడియట్స్. ఇంకో 2 రోజులు మాకు టైం ఇవ్వండి, సరేనా? వెళ్ళండి. అలాగే అయ్యా. నమ్మకం ఉంచండి. మా సార్, ఏ ఏరియా అని చెప్పారు? గణేష్ థియేటర్ దగ్గర. సరే వెళ్ళండి. లేదు సార్, అది మనకి చేతగాని పని అంటూ ఏదీ లేదు. ఇదొక చిన్న విషయం. చెప్పిన పని కరెక్ట్ గా చేసి ఉండాల్సింది. తప్పు జరిగిపోయింది, అందుకే ఇంకాడు ప్రాణాలతో ఉన్నాడు. అది ఎన్ని రోజులో చూద్దాం. చెప్పాలంటే ఆ సచ్చినోడి మొహం కూడా నేను చూడలేదు. వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. డ్యూటీ చేసి ఏం పీకాడని. అయ్యగారు ఆ? రెడీ అయిపోయి. అలాగా, 2 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. నమస్కారం. నమస్తే. నమస్తే. ఏంది బాబు, కాఫీ ఆరిపోతుంది, తాకపోయావా? పర్లేదు సార్, థ్యాంక్ యూ. ఏం చెప్తున్నాను, ఆ చనిపోయినోడి మొహం కూడా నేను చూడలేదు బాబు. ఆ పోలీసోడి కుటుంబానికి ఏం చేయాలో అది నేను చేస్తాను. నాన్నా, ఏంటమ్మా? దాన్ని పంపించిన తర్వాత ఆకలి వెళ్ళి తినమ్మా. రావేరా? అమ్మా, ఆ ఇన్స్పెక్టర్ గురించి చెప్పానే, అవును, ఈ బాబే. నమస్తే అండి. సైగ చేస్తే చాలు మనోళ్ళు ఏమైనా చేస్తారు. అది వేరే విషయం అనుకో, కానీ మీరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు గౌరవించాలిగా. ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి, అందుకు ఏం చేయాలో అది చేస్తాను. డబ్బు అయినా సరే, వస్తువైనా సరే, ఏది కావాలో నువ్వే తెలుసుకో. సార్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే మొహం పగలగొడతాను. మర్యాదగా మీరే వచ్చి బండి ఎక్కితే బాగుంటుంది, లేకపోతే కాళ్ళు ఎరగొట్టి తీసుకెళ్ళాలి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఎవరు మీకు చేస్తున్నారు? సార్ సార్ సార్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా? వచ్చారు, విసిగిస్తావేంటయ్యా? చెప్పేది నీకే, నోరు మూసుకో. అర్థం చేసుకోవయ్యా. కూర్చో, వెళ్ళి కూర్చో. నోరు మూసుకో, అర్థం చేసుకో, కూర్చో, వెళ్ళి వెళ్ళి. రెచ్చగొడుతున్నాడు. మావయ్య, మావయ్య, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మావయ్య. మాట్లాడు మావయ్య. సార్ లోపల పిలుస్తున్నారు. ఒక్క నిమిషం మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడుస్తా. సార్ వచ్చేసారు. చెప్పండి. పొద్దునుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పారు, విషయం ఏంటో చెప్పండి. ఏంటి దొంగల్లా చూస్తున్నారు? చెప్పండి రా, ఏంటి విషయం? మూర్తి, వాళ్ళు కోపంగా చూస్తున్నట్టున్నారు, నాకు నవ్వొస్తుంది, వెళ్ళమను. రే పోండ్రా, నవ్వాగట్లేదు, పోండి పోండ్రా.
మావయ్య ఇలా నిన్ను చూడలేకపోతున్నా మావయ్య. 5 నిమిషాలు లాయర్తో వస్తా. అన్నా నువ్వు రానా అంతా చూసుకున్నా నువ్వు రానా. నాన్న నేను రెడీ అయిపోయా. దేనికి రెడీ? నాన్న ప్లీజ్ నాన్న నేను వస్తాను. మహి, నాన్న పని మీద వెళ్తున్నాడు, ఇంట్లో మొగోళ్ళు లేరు, నువ్వు ఇంట్లో ఉండటమే బెటర్. అర్థమైందా? అమ్మే తీసుకెళ్ళమంది నాన్న. రేపు కూడా స్కూల్ లేదు, నేను కూడా వస్తాను. అమ్మ చెప్పిందా? ఉమ్. సరే ఉండు, నేను కనుక్కుంటాలే. అమ్మా నాన్న ఓకే అన్నాడు, బట్టలన్నీ సర్దేయ్. రే, ఖాళీ సూట్ కేసుతో బోల్తా కొట్టించాడే, దొంగనా కొడుకేడు. ఏయ్, ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే, 2 సూట్ కేసులు మోసుకెళ్ళలేను. ఏ మహి, ఏం నాన్న? టైం అవుతుంది, రారా. వస్తున్నాను. ఏయ్ భుజమ్మా, ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటి ఇది? 2 సూట్ కేసులు వద్దు, ఒకటి చాలని చెప్పానుగా. రే మహేష్, ఈ చార్జర్, టవలు, సోపు ఈ పై బ్యాగ్ లో పెట్టాను, మీ నాన్నకు ఒకసారి గుర్తు చేయి. అలాగే అమ్మా. సరే నేను బయలుదేరినా. రే జాగ్రత్తగా ఉండు, నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా వెళ్ళరా. సరే వెళ్ళొస్తా. టేక్ కేర్ రా. బాయ్. జాగ్రత్త. అమ్మ తల్లి బయలుదేరుతున్నా. సరే తల్లి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాయ్. సరే నేను బయలుదేరుతున్నా. మావయ్య మావయ్య రై మావయ్య ఎక్కడ రా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తున్నావు, బయటికి వెళ్తావు ముందు. మావయ్య ఎక్కడ? రిమైండ్ చేశారు, ఎవరిని రిమైండ్ చేయలేదు ఇక్కడ. సార్ అబద్ధాలు చెప్పకండి, మామ ఎక్కడ కూర్చున్నాడు? అలా వెళ్తుందా? ఏ విషయం అయినా ఇన్స్పెక్టర్ గారు వచ్చాక మాట్లాడుకోండి. ఇప్పుడు వెళ్ళండి. ఎక్కడ చూడాలో అక్కడ చూసుకుందాం, నో ప్రాబ్లం. మాట్లాడి ప్రయోజనం లేదు, పద వెళ్దాం. బండి బయలుదేరింది సార్, ఫ్రాన్సిస్ కూడా ఉన్నాడు. అలాగా? అవును సార్. సరే నేను చెప్పే వరకు బండి తిప్పుతూనే ఉండండి, ఓకే. ఊరు వైపు మాత్రం తీసుకెళ్తాం. సరే. ఒకవేళ ఆకలంటే తినడానికి పెట్టండి. అలాగే. సరేనా? ఓకే. బండి ఇప్పుడు ఎక్కడుంది? అవును నేను అలాగే చేస్తాను, నీకేంటి? అలాగా. ఫోన్ డాడీకి ఇవ్వు. ఇదిగో ఇటువరా. నాన్న. ఏంటమ్మ తల్లి? నాన్న ఆ, మహేష్ నీలాగా పెద్ద పోలీస్ అవ్వమని చెప్తే ఆ, హీరో అవుతాడంట. అలాగా? వాడు హీరో ఏం చేస్తాడ్రా? చెడ్డవాళ్ళని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. మరి నాన్న? నిజంగానే చెడ్డ వాళ్ళని బాగా కొడతారు. సరే అమ్మ ఏం చేస్తుంది? లేదు నాన్న. తను లేదా? సరేలే. అమ్మ తల్లి చేతికి ఏం అంటించుకున్నావు? ఆ చేతిలోమా? సరిగ్గా తిప్పి చూపించు. ఏయ్, ఏయ్, బుజ్జమ్మా, కింద పడిపోతావే. తర్వాత చూసుకోవాల్సింది నేనే. ఏంటి? ఏయ్, మాట్లాడతావా మాట్లాడవా? ఏయ్, ఏమైంది? ఏ మహేష్, అమ్మ మాట్లాడలేదు, మాట్లాడమని చెప్పరా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమ్మా. అవును, పాపం కదా. తీసుకోమ్మా. రే మహేష్, నువ్వు తిన్నావరా? సరే కానీ సేఫ్ గా వెళ్ళిరా, జాగ్రత్తగా ఉండు. ఓకే? మీరు కూడా ఓకే? సరే పెట్టేస్తున్నా. ఓకే బాయ్. ఇదిగోండి భోజనం, ఇదిగోండి తీసుకోండి.
పాప నిద్రపోతుంది, తను లెగుస్తుందేమో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటే? మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతేగా, తీసుకెళ్తాలే. అదేం వద్దులే. మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నేనేం ఎక్స్ట్రాలు చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చాననుకో భుజమా. ఏయ్ నన్ను చూడు. ఏయ్ ఆగదు. అదేంటి ఇందాక మాట్లాడినప్పుడు డల్ గా ఉంది, బొట్టు కూడా లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కన్ఫర్మా? చిన్నపిల్లలు భయపడి అబద్ధం చెప్తున్నారేమో. లేదు సార్, కన్ఫర్మ్ సార్. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్. చైన్ అమ్మిన డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్. చెప్పండి రా, ఎక్కడ పెట్టారు చైను? సార్ మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలీదు. రే నేనేం చేయను రా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్, మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నని పిలిపించినా? తెలీదని చెప్తున్నా కదా సార్. అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింటే కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ని ఎలా కొడతాం? ఏంటి మూర్తి నువ్వు? పిల్లల్ని అలా చేసేద్దాం సార్. అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. భోజనం చేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. సార్ అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి 1 2 3 ఏరా 4 5 త్వరగా రండి, త్వరగా ఎత్తండి. జాగ్రత్త, త్వరగా జాగ్రత్త. పదండి, త్వరగా 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 తీసుకెళ్ళండి, త్వరగా. సార్ సార్, విషయం బయట తెలిసి స్టేషన్ కి మనుషులు వచ్చేలోపు లోపలికి వెళ్ళి దాక్కోండి సార్. అదేమొద్దు మూర్తి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకోండి సార్, లోపలికి రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి సార్, ముందు రండి సార్. సార్ 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 పదండి సార్, పదండి సార్. సార్ ఇటు 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 సార్, పదండి సార్. ఇక్కడ ఉండండి సార్. సార్ ఇక్కడే ఉండండి సార్, బయటికి రాకండి సార్, ప్లీజ్ సార్, దయచేసి బయటికి రాకండి సార్, నేను చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్.
అందరూ దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్